హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎర్ర తోటకూర కాడలతో మంచి పులుసును చూపిస్తానండి. ఇది ఇప్పటి రెసిపీ కాదండి, అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. ఇప్పుడు చాలామందికి తెలియదు. చాలా మటుకు తోటకూర ఆకులను మాత్రమే యూజ్ చేసుకొని కాడలని పడేస్తారండి. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకుంటే తోటకూర కాడలను ఇంకొకసారి పడేయరండి. అంత కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి తోటకూర కాడలు. వీటికి మునగకాయలకు నారలు తీసినట్టు వీటికి కూడా నారలు తీసేయాలి. మనము గోరుచిక్కుడుకి నారలు తీసి చేతితో ఒలుచుకుంటాం కదండి, వీటికి కూడా అలా తీసుకోవచ్చు. లేకపోతే నారలన్నీ తీసేసి చాకుతోని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నాలాంటి చిన్న ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ముందు ముందు మంచి హెల్తీ రెసిపీస్ చూపిస్తానండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తోటకూర కాడలను నారలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 7-8 ఎల్లిపాయలను దంచి వేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని ఆవాలను కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఎప్పుడైనా సరే పోపులో ముందు ఆవాలు వెల్లుల్లిపాయలను వేస్తే పోపుకి మంచి సువాసనతో పాటు మంచి రుచి వస్తుంది. తర్వాత ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, పసుపు ఒక్కొక్కటిగా వేసి చివరికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసానండి. ఆ క్లిప్పు మిస్ అయిపోయింది. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను వేసుకోవాలి. నేను పోపులో జీలకర్ర తర్వాత మెంతులు కూడా వేసానండి. ఎటువంటి పులుసులకైనా కూడా మెంతులు వేస్తే కమ్మని రుచి వస్తుంది. తోటకూర కాడలను కాసేపు కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాడలను కట్ చేస్తే కట్ అయిపోవాలండి. ఆ విధంగా మగ్గించుకోవాలి. అందులో కాస్త కారం పొడి, కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. కావాలంటే మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చు, మిరియాల పొడి అయినా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు అండి. మేమైతే ఇలాగే చేస్తాము. తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మీకు కావాల్సినంత చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి. మీరు తినే పులుపుకి తగ్గట్టు వేసుకోండి. కావలసినన్ని నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే మరొకసారి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి. కరివేపాకు అలా వేయడం వలన మంచి వాసన వస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. అంతే అండి, ఇక మన ఎర్ర తోటకూర కాడల పులుసు రెడీ అయిపోయినట్లే. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.